తిరుమలలో భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి బాట గంగమ్మ గుడి వరకు భక్తులు వేచున్నారు. నిన్న స్వామివారిని 59,186 మంది భక్తులు దర్శించుకున్నారు. ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు అమ్మవారిని వేరువేరుగా తులక్క వాహనాలపై ఊరేగించారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం వేద మంత్రాల నడుమ వైభవంగా జరిగింది. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపట్టారు. 62,47,538 మంది లబ్ధిదారులకు పెన్షన్ అందజేయబోతున్నారు. ఈ మేరకు 2,279 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కొత్తగా మంజూరైన పెన్షన్ల కోసం 4,15 లక్షల రూపాయలను విడుదల చేసింది. విశాఖపట్నం సింహాద్రి అప్పన్న స్వామివారికి 2వ విడత చందనాన్ని సమర్పించారు. వేద మంత్రాల మధ్య స్వామివారిని ఈ తంతును నిర్వహించారు. ఇక స్వామివారి హుండీ ఆదాయం 2 కోట్ల రూపాయలు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా బద్దెవోలు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా దొమ్మర నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదని మనస్తాపానికి చెందిన లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామ శివార్లలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా గుడ్లదొనలో పశువుల నీట కుంట అన్యాక్రాంతం చేశారని కొత్తపాలెం రైతులు నిరసనకు దిగారు. చిట్టేటి పొండియ అనే వ్యక్తి నీటి కుంటను చదును చేసి వ్యవసాయ భూమిగా చేసుకున్నారని మండిపడ్డారు. భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు చేపట్టాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగిపోయింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 993 పెంచేసింది కేంద్రం. ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 3,071కు చేరుకుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలో మార్పులే లేవని కేంద్రం స్పష్టం చేసింది. మార్కాపురం జిల్లా పొదిలిలో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల పట్టణంలో ఉన్న మురుగు కాలువలు నిండి రోడ్లపైకి నీరు చేరుకోవడంతో ప్రధాన వీధులు నీట మునిగాయి. దీంతో వాహనదారులు పాదచారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గంజాయి అమ్ముతున్న 4 వ్యక్తులను హుజూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి కిలోన్నర గంజాయి, 75,000 నగదు, ఒక బైకు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.